నేను ఎవరిని కాంపిటీషన్లో ఫీల్ అవ్వను అసలు. బికాజ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ వీక్ వీళ్ళు గెస్ట్ దొరకలేదు అందుకే వీళ్ళు పాడ్కాస్ట్ వేయలేదు. అవ్వకో గెస్ట్ దొరక్కో తెలుగు కనెక్ట్స్లో ఎప్పటికొచ్చి ఒక్కసారి కూడా పాడ్కాస్ట్ పడంది లేదు. పొలిటికల్ పాడ్కాస్ట్ ఆ కేటగిరీస్ మేము ఫస్ట్ నుంచి ఎక్స్ప్లోర్ చేయకూడదు అనుకున్నాం అనమాట. ఫ్యూ పీపుల్ నుంచి మాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, లైక్ 10-15 lakhs ఇస్తాము పాడ్కాస్ట్ చేద్దాం మనమని. ఓన్లీ మనీ మేక్ చేసుకోవడానికి పాడ్కాస్ట్లోకి వస్తానని అంటే రావద్దు. బికాస్ అయినా నేను వస్తాను దిగుతాను పాడ్కాస్ట్ చేస్తా మనీ సంపాదిస్తానంటే రా దిగు సఫర్ అవు. ఒక యూట్యూబ్ ఛానల్కి ఎవ్రీ వీక్ నువ్వు వీడియో వేయకపోతే ఛానల్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఆడియన్స్ నేను మర్చిపోతారు, ఛానల్కి ఎంగేజ్మెంట్ ఉండదు, ఆ నెక్స్ట్ వీడియోకి చాలా ప్రాబ్లం అవుతుంది దాన్ని పుష్ చేయడానికి. బట్ అవన్నీ మాకు తెలుసు. అయినా కూడా ఎందుకు ఆ వీక్లో ఎపిసోడ్ వేయమనంటే ఇన్స్టాగ్రామ్లో 1,75,000 ఫాలోవర్స్ ఉన్న ఒక్క పెయిడ్ ప్రమోషన్ కూడా చేయలేదు. వెస్టర్న్లో కాంటెంట్ చూస్తే వాళ్ళు ఏదైనా ఒక ప్రమోషన్ వస్తే కింద కమెంట్స్లో కానీ ఆ క్రియేటర్ ప్రొఫైల్స్ కానీ ఎక్కడ కూడా ఒక నెగిటివ్ కమెంట్ ఉండదు. అదే మన తెలుగులో ఏ ప్రమోషన్ చేసినా కింద ఎంత డబ్బులు వచ్చాయి నీకు ఇవన్నీ కమెంట్స్ ఉంటాయి. వీనో ఏం చేస్తే వైరాలిటీ అవుతుందని. మా వన్ ఆఫ్ ద క్లయింట్ కి 200K నుంచి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ 1 million కి less than 8 months లో చేస్తాం. ఇంకో 3 ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ కి 100K ఫాలోవర్స్ ని less than 1 month. బట్ అదే థింగ్ ఎందుకు తెలుగు కనెక్ట్స్ లో చేయట్లేదు అని అంటే నాకైతే చాలా మంది మెసేజ్ చేస్తారు అన్న నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది అని. పాడ్కాస్ట్ వేలలో కూడా కదా లక్షల్లో ఖర్చుది. చాలా మంది అడిగారు బయోలో రాసుకున్నావు కదా ఆటెక్స్ అంటే ఏంటి, ఆ కంపెనీ ఏంటి అని. సో ఆటెక్స్ ఇస్ అ పాడ్కాస్ట్ చేయకముందు మేము more than 20+ క్రియేటర్స్కి హెల్ప్ చేస్తాం. మీరు చాలా మంది పాడ్కాస్టర్స్ ఎవరికైనా అడగొచ్చు, వీ హెల్ప్ ఫ్యూ ఆఫ్ దెమ్. పాడ్కాస్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్, క్రాస్ క్వశ్చన్ చేయడానికి నీకు చాలా నాలెడ్జ్ ఉండాలి. పాడ్కాస్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వన్ ఆఫ్ అవర్ వెరీ క్లోజ్ డియరెస్ట్ ఫ్రెండ్ అతను ఒక మాట అన్నారు, అరే నువ్వు పాడ్కాస్ట్ చేస్తే ఎందుకు చూస్తారా జనాలు, నువ్వు బిజినెస్ పాడ్కాస్ట్ చేస్తాను అంటున్నావు అన్న. ఈ వీడియో మీ దగ్గరికి వచ్చే టైంకి తెలుగు కనెక్ట్స్ కంప్లీటెడ్ 50 episodes. ఐ డోంట్ థింక్ సో దీనికన్నా మంచి టైం దొరుకుతుందని. ఈ రోజు మాట్లాడే టాపిక్ గురించి ఆ సెగ్మెంట్స్ గురించి మీతో ఎప్పటి నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను. బట్ దానికి ఒక రైట్ టైం కావాలి. ఆ టైం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మాట్లాడదాం అనుకున్నాను. ఈ వీడియో త్రూ చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాను నేను. జస్ట్ ద డే బిఫోర్ తెలుగు కనెక్ట్స్ ఫస్ట్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ లైవ్ అవ్వకముందు ఐ మేడ్ ఏ వీడియో, ఎందుకు అందరిలాంటి ఒక పాడ్కాస్ట్ ఛానల్ కాదని చెప్పడానికి. ఈ రోజుకి అదే చెప్తున్నాను. ఇప్పటికీ తెలుగు కనెక్ట్స్ ఇస్ నాట్ జస్ట్ అన్ అనదర్ పాడ్కాస్ట్ ఛానల్ ఇన్ తెలుగు కాంటెంట్ స్పేస్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్ ఏంటి అనేది నా ఒక్కడికి మా టీంకి తెలిస్తే సరిపోదు, మీ అందరికీ కూడా తెలియాలని ఇంటెంట్తో ఇది చెప్తున్నాను. ఇప్పటికీ తెలుగు కనెక్ట్స్ ఫస్ట్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ 2024 August 15th ఎపిసోడ్ లైవ్ అయింది. అంటే లైక్ మోర్ దెన్ 1.5 year అయింది. ఆన్ అన్ యావరేజ్ గా వీక్ ఒక ఎపిసోడ్ అనుకుంటే దగ్గర 70 ఎపిసోడ్స్ చేయాలి. బట్ ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి అయితే డిడ్ ఓన్లీ 49 episodes. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ వీక్ వీళ్ళు గెస్ట్ దొరకలేదు అందుకే వీళ్ళు పాడ్కాస్ట్ వేయలేదు. అవ్వకో గెస్ట్ దొరక్కో తెలుగు కనెక్ట్స్ లో ఎప్పటికొచ్చి ఒక్కసారి కూడా పాడ్కాస్ట్ పడంది లేదు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఎవ్రీ వీక్ నువ్వు వీడియో వేయకపోతే ఛానల్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఆడియన్స్ నేను మర్చిపోతారు, ఛానల్కి ఎంగేజ్మెంట్ ఉండదు, ఆ నెక్స్ట్ వీడియోకి చాలా ప్రాబ్లం అవుతుంది దాన్ని పుష్ చేయడానికి, మళ్ళీ దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. బట్ అవన్నీ మాకు తెలుసు. అయినా కూడా ఎందుకు ఆ వీక్లో ఎపిసోడ్ వేయమనంటే మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే ఒక 50-60 గెస్ట్ లిస్ట్ పేర్లు రాసుకున్నాం. ఎవ్రీ వీక్ మేము అనుకున్న గెస్ట్ కానీ మాకు దొరకకపోతే ఆ వీక్ ఎపిసోడ్ చేయం. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మన తెలుగులో చాలా మంది గెస్ట్లు ఎలా ఉన్నారంటే నాకు ఎన్ని వ్యూస్ వస్తే మీ ఛానల్కి వస్తే అని అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎంతమందికి టాపిక్ రీచ్ అవుతుంది, ఎంతమంది చేంజ్ అవుతారని అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో కాంటెంట్ హ్యాస్ అ పవర్ టు చేంజ్ పీపుల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. దాన్ని రైట్ వేలో వాడాలనేది మా ఇంటెంట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. రీసెంట్ గా కేకా ఫౌండర్ విజయ్ గారితో ఒక ఎపిసోడ్ చేసాం అనమాట. దే ఆర్ అరౌండ్ 2,500 crore కంపెనీని బిల్డ్ చేశారు. తెలుగులో ఒక ప్రోడక్ట్ ని బిల్డ్ చేసి గ్లోబల్ లెవెల్లో సర్వ్ చేయడం అది చాలా గ్రేట్ థింగ్. అలాంటి పర్సన్ తీసుకొచ్చాను నేను ఒక ఆంటర్‌ప్రెన్యూర్ తీసుకొచ్చి యూ కెన్ ఈజీలీ గెట్ గ్రేట్ వ్యూస్ అంటే కొన్ని టాపిక్స్ మాట్లాడితే. బట్ అతనికున్న నాలెడ్జ్కి అతనికున్న ఎక్స్పీరియన్స్కి మళ్ళీ ఇలాంటి టాపిక్స్ మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందో దొరకదా అని చెప్పి ఓన్లీ నీష్ బిజినెస్ టాపిక్స్ మాట్లాడడం. వేరే అతను ఫండ్ రేస్ చేశారు, ఎలా రేస్ చేశారు, రియాలిటీ ఎలా ఉంటుంది, ఇలాంటి అన్ని సెగ్మెంట్స్ అతనితో మాట్లాడడం. అది కూడా చాలా షాకింగ్. ఓన్లీ ఇప్పటికీ అరౌండ్ 70,000-80,000 వ్యూస్ మాత్రం వచ్చాయి. బికాస్ ఎందుకంటే అందులో ఓన్లీ డీపర్ వాల్యూ, డీప్ ఇన్సైట్స్ అలాంటి సెగ్మెంట్స్ పాడ్కాస్ట్ మాట్లాడడం. నేను రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్ళాను, ఒక పార్టీకి వెళ్ళాను. వాళ్ళందరూ ఒక 100 crore బిజినెస్ చేసిన వాళ్ళు, దేర్ ఆర్ వెరీ గుడ్ వెల్త్ ఉన్న పీపుల్. వాళ్ళు అబ్జర్వ్ చేస్తే నేను రీసెంట్ చేసిన పాడ్కాస్ట్ లో కేకా పాడ్కాస్ట్ చూసాను. దట్ వాజ్ రియల్లీ ఆసమ్. అంత అథెంటిక్ కాన్వర్సేషన్ రీసెంట్ టైమ్స్ లో నేను చూడలేదని చెప్పారు. దట్ సేస్ అంటే లైక్ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎలాంటి కాన్వర్సేషన్స్ చూస్తున్నారు అనేది అదొక ఇంకొక ఇన్సైట్. 1.5 year ఎందుకు 50 episodes చేసామనంటే వీ వాల్యూ టైమ్ అలాట్. అంటే ఏదో చెయ్యాలి కదా అని చెప్పి ఒక్కరోజు కూడా పాడ్కాస్ట్ ఎపిసోడ్ చేయలేదు. ఒక పాడ్కాస్ట్ బయటికి లైవ్ అవ్వాలి, మీరు అందరూ చూడాలంటే దాని బిహైండ్ ద సీన్స్ బిఫోర్ ద షూట్ ఒక గెస్ట్ ని పిక్ చేసుకున్న తర్వాత వాళ్ళ గురించి రీసెర్చ్ చేయడానికి ఒక 3-4 days టైం పోతుంది. అక్కడ ఒక మినిమం 3-4 people టైం స్పెండ్ చేస్తే ఒక గెస్ట్ గురించి రీసెర్చ్ చేసి ప్రాపర్ గా ఎలా చేద్దాం పాడ్కాస్ట్ ని ప్రిపేర్ చేయడం. ఆబ్వియస్లీ ఒక డే హోల్ డే షూట్ లో టైం పోతుంది. వన్స్ పాడ్కాస్ట్ అయిన తర్వాత ఆ ఎపిసోడ్ ని ఎడిట్ చేయడానికి అరౌండ్ 8 people టీం కూర్చుంటారు. 1 week టైం పడుతుంది. ఇలా క్యుములేటివ్ గా మాదే ఇన్ని హార్స్ టైం స్పెండ్ చేసినప్పుడు అనలిటిక్స్ చూస్తాం కదా, కొన్ని థౌసండ్స్ ఆఫ్
వాచర్స్ ఉంటాయి ఒక ఎపిసోడ్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 hour 1.5 hour ఎపిసోడ్ 2 lakh వ్యూస్ వచ్చాయి అనుకుందాం. అంటే ఒక 2 lakh పీపుల్ వాళ్ళు 1 hour 1.5 hour ఒక పాడ్కాస్ట్ మీద టైం స్పెండ్ చేస్తున్నారంటే అది ఇంకెంత వాల్యుబుల్ థింగ్. అంటే తెలుగు కనెక్ట్స్ కి మోస్ట్లీ పేయబుల్ ఆడియన్స్ ఉన్నారు. అంటే లైక్ ఐటీ ప్రొఫెషనల్స్, ఆంటర్ప్రినర్స్, వానబీ ఆంటర్ప్రినర్స్, ఇలాంటి వాళ్ళందరూ టైం చాలా వాల్యుబుల్. అలాంటి వాళ్ళ టైం ని జస్టిస్ చేయడం కోసం వీ డూ ఓన్లీ సెలెక్టెడ్ పాడ్కాస్ట్. ఇక్కడ ఇంకొక టాపిక్ కూడా చెప్పాలి. పీపుల్ హూ కాన్స్టెంట్లీ మెయిల్ తెలుగు కనెక్ట్స్, హూ కాన్స్టెంట్లీ DM, వీ వాంటెడ్ టు ఫీచర్ పీపుల్ హూ కెన్ రియల్లీ యాడ్ వాల్యూ టు ఆడియన్స్. ప్రతి DM చూస్తాము, ప్రతి మెయిల్ చూస్తాము, నిజంగా వాల్యుబుల్ అనిపిస్తే మేము రిప్లై చేస్తాం. మీకు మెయిల్ పెట్టిన తర్వాత రిప్లై రాలేదంటే మోస్ట్లీ దానికి రీజన్ ఇదే ఉంటుంది. I'll tell you few things where most people hesitate to say. అంటే నేను మీతో చాలా ఓపెన్గా ఈ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నా. మాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. లైక్ ఫ్యూ పీపుల్ నుంచి మీకు ఇంత డబ్బులు ఇస్తాము, అంటే లైక్ మోర్ దెన్ ఒక 10-15 lakhs ఇస్తాము, పాడ్కాస్ట్ చేద్దాం మనమని. ఆ కేటగిరీస్ మేము ఫస్ట్ నుంచి ఎక్స్ప్లోర్ చేయకూడదు అనుకున్నాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ పాడ్కాస్ట్. ఎందుకనంటే ఈ పాలిటిక్స్ పాడ్కాస్ట్ లో చాలా హెడ్ఏక్స్ ఉంటాయి. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. అండ్ మాకు కొన్ని నేమ్స్ ఉన్నాయి మైండ్ లో, అంటే ఫ్యూచర్ లో చేస్తే ఈ పొలిటీషియన్ తో పక్కా చేయాలని. అది కూడా రీజన్ ఉంది. ఐ ఫీల్ సమ్వేర్ అరౌండ్ పొలిటీషియన్స్ హ్యావ్ ద గ్రేటెస్ట్ మైండ్స్. అంటే వాళ్ళంత స్మార్ట్ గా ఎవరు ఉండరు. వీ నీడ్ టు అండర్స్టాండ్ దేర్ బ్రెయిన్స్. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఏంటి, వై ఆర్ దే సో స్మార్ట్, అండ్ వాళ్ళ సైడ్ లో ఉన్న బిజినెస్ యాంగిల్ ఇస్ సంథింగ్ వీ కెన్ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఒకవేళ ఫ్యూచర్ లో ఒకవేళ పొలిటికల్ పాడ్కాస్ట్ చేస్తే ఇలాంటి సెగ్మెంట్ లో చేస్తాం. మనీని చూస్ చేసుకోకుండా ఈ పాత్ని చూస్ చేసుకోవడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ద డే వీ స్టార్టెడ్ తెలుగు కనెక్ట్స్, మేము ఏదైతే అనుకున్నామో, అంటే 3 months ఇది చేయాలి, 6 months ఇది చేయాలి, 1 year ఇది చేయాలి, 1.5 year 2 years తర్వాత ఏం చేయాలని ఎవ్రీథింగ్ అనుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అలానే చేసాం. తెలుగు కనెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం ఇనీషియల్ గా కొన్ని డేస్ ప్రమోషన్స్ చేయొద్దని. దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఎవరైనా వెస్టర్న్ లో వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఏదైనా ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కానీ వెస్టర్న్ లో కాంటెంట్ చూస్తే వాళ్ళు ఏదైనా ఒక ప్రమోషన్ వస్తే ఆ క్రియేటర్ ఆ ప్రమోషన్ ని దిస్ ఇస్ అ స్పాన్సర్డ్ వీడియో అని చెప్పి ఆ స్పాన్సర్ దేనికోసం ఉందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కింద కమెంట్స్ లో కానీ ఆ క్రియేటర్ ప్రొఫైల్స్ కానీ ఎక్కడ కూడా ఒక నెగిటివ్ కమెంట్ ఉండదు. అంటే అతను ఎందుకు ప్రమోషన్ చేస్తాను, ఈవెన్ ఇట్స్ గుడ్ యాడా బ్యాడ్ యాడా అదేం మాట్లాడలేదు నేను. ఎనీ యాడ్ దే ఆర్ ప్రమోటింగ్, దాని కింద నెగిటివ్ కమెంట్స్ ఉండవు. అందుకే వాళ్ళు చెప్పి చేస్తారు దిస్ ఇస్ అ స్పాన్సర్డ్ వీడియో అని. అదే మన తెలుగులో మంచి వాల్యూ యాడ్ చేసిన క్రియేటర్స్ కూడా ఒక ప్రమోషన్ చేయడానికి చాలా ఆలోచిస్తారు. ఎందుకనంటే ఏ ప్రమోషన్ చేసినా కింద క్రియేటర్ ఇస్ మేకింగ్ మనీ అనేది ఒక రాంగ్ గా చూస్తారు మన తెలుగు ఆడియన్స్. ఐ డోంట్ నో వై. ఆ ప్రమోషనల్ వీడియో కింద ఎంత డబ్బులు వచ్చాయి నీకు, ఎంత ఎర్న్ చేసేస్తున్నావు, ఇవన్నీ కమెంట్స్ ఉంటాయి. ఇదంతా తెలిసి మేము చాలా కాన్షియస్ గానే మనం స్టార్టింగ్ లో ప్రమోషన్స్ చేయొద్దు, బికాజ్ ఎందుకంటే ఆడియన్స్ కి ఇది నచ్చట్లేదు. అదే మనం ఒక 1-2 years డీపర్ వాల్యూ యాడ్ చేద్దాం మన నుంచి. మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి వీళ్ళు రియల్ ఇంటెంట్ కోసం చేస్తున్నారు, నాట్ ఫర్ మనీ అనేది ప్రూవ్ చేసుకొని దెన్ విల్ స్టార్ట్ మేకింగ్ మనీ అనే క్లారిటీతోనే ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ లో 1,75,000 followers ఉన్న ఒక్క పెయిడ్ ప్రమోషన్ కూడా చేయలేదు. బట్ మీకు ఒక విషయం తెలియాలి, ఒక పాడ్కాస్ట్ బయటికి రావాలంటే ఫ్రీగా అయితే రాదు కదా. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. మ్యాన్ పవర్ కావాలి, మంచి కెమెరాలు కావాలి, మంచి లైట్స్ కావాలి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మైక్స్ కావాలి, దానికి ఆడియో మిక్సర్ కావాలి, మంచి గుడ్ లుకింగ్ ఆఫీస్ స్పేస్ కావాలి కదా. ఇవంతా వేలలో కూడా కదా, లక్షల్లో ఖర్చుది. ఇదంతా పోనీ మీరు అనుకోవచ్చు వన్ టైం ఇన్వెస్ట్మెంటే కదా అని. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా ఎవ్రీ మంత్ నీకు రన్నింగ్ కాస్ట్ ఉంటుంది. ఎవ్రీ ఎడిటర్ నువ్వు సాలరీస్ పే చేయాలి, ఆఫీస్కి రెంట్ పే చేయాలి, కాంటెంట్ ఉన్నా లేకపోయినా. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, మరి నువ్వు ఇప్పుడు వచ్చి ప్రమోషన్సే చేయలేదు, డబ్బులు మేక్ చేయట్లేదు, మరి ఎలా ఇంత కాంటెంట్ చేస్తున్నావు అని అంటే, బిఫోర్ తెలుగు కనెక్ట్స్, తెలుగు బిజినెస్ టాక్స్ ఈ కాంటెంట్ స్పేస్ లోకి రాకముందే వీ హ్యావ్ అ కంపెనీ కాల్డ్ ఆటెక్స్. ఇప్పటికొచ్చి వాట్ ఈస్ ఆటెక్స్ అని చాలా మంది అడిగారు. ఏంటి నీ బయోలో రాసుకున్నావు కదా ఆటెక్స్ అంటే ఏంటి, ఆ కంపెనీ ఏంటి అని. సో ఆటెక్స్ ఇస్ అ గ్రోత్ లెడ్ కాంటెంట్ ఏజెన్సీ. ఏజెన్సీ అనగానే మళ్ళీ మీరు రెగ్యులర్ గా విని ఏజెన్సీలో అనుకోకండి, అలా ఏజెన్సీలో సౌండ్ అవుతుందని చెప్పి ఆటెక్స్ అంటే ఏంటని మేము బయట ఎక్కడ చెప్పలేదు. సో ఆటెక్స్ లో ఏం చేస్తామంటే వీ హెల్ప్ బ్రాండ్స్ అండ్ ఫౌండర్స్ టు క్రియేట్ ఆర్గానిక్ కాంటెంట్. అంటే ర్యాండమ్ గా ఏది పడితే కాంటెంట్ క్రియేట్ చేయించడం కాదు, వాళ్ళ బ్రాండ్ కి బిజినెస్ తీసుకొచ్చేలా కాంటెంట్ చేయించడం. వీఆర్ బెస్ట్ ఎట్ ఇట్. అది మేము అక్కడ చేస్తాము. ఎందుకు ఎప్పుడు ప్రమోట్ చేసుకోలేదంటే ఆటెక్స్ లో కూడా మేము క్లయింట్స్ ని చూస్ చేసుకుంటాం. మాకు ఆన్ యావరేజ్ ఒక 10 people రీచ్ అవుట్ అయితే అందులో 1-2 people మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. బికాస్ కాంటెంట్ ఈజ్ అ లాంగ్ టర్మ్ గేమ్. పేషెన్స్ చాలా కావాలి అండ్ వాళ్ళతో మన విజన్ ఎలా అవ్వాలి, అలాంటి వాళ్ళతో మేము బిజినెస్ చేస్తాం. ఎందుకు ఆటెక్స్ గురించి ఎప్పుడు వీడియోలో కానీ స్టోరీలో కానీ ఎప్పుడు చెప్పలేదు, ప్రమోట్ చేసుకోలేదు అంటే ఇప్పుడు అవసరం రాలేదు. టచ్ వుడ్. చాలా మంది ఫ్లాంట్ చేస్తారు, నేను ఈ బిజినెస్ చేస్తున్నా, నీ ఏజెన్సీ బిల్డ్ చేస్తున్నా, మేకింగ్ ఎంత $1 million అని. ఎందుకు అలా చేస్తారని వాళ్ళు అలా చెప్పే వాళ్ళ క్లయింట్స్ ని తెచ్చుకుంటారు అనమాట. సో మాకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అలా చెప్పలేదు. సో ఇప్పుడు మీకు ఆటెక్స్ అంటే ఏమో అర్థమైంది. అంటే లైక్ ఆటెక్స్ స్టార్ట్ చేసి 2.5 years అయింది. అనలిటిక్స్, ఈ డేటా, రిటెన్షన్, వీటిలో మా మాక్సిమం టైం ని స్పెండ్ చేస్తాం. ఒక పీస్ ఆఫ్ కాంటెంట్ ని వైరాలిటీ చేయాలంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. వి నో ద గేమ్. బట్ మేము కావాలనే చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా వన్ ఆఫ్ ద క్లయింట్ కి 200K నుంచి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ 1 million కి లెస్ దెన్ 8 months లో చేస్తాం. ఇంకో 3 ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ కి 100K followers ని లెస్ దెన్ 1 month లో. ఎట్ ద సేమ్ టైం ఒక యూట్యూబ్ ఛానల్ 20K నుంచి 100K సబ్స్క్రైబర్స్ లెస్ దెన్ 3 months లో కూడా గ్రో చేస్తాం. వీ నో ఏం చేస్తే ట్రాక్షన్ వస్తుంది, ఏం చేస్తే వైరాలిటీ అవుతుంది అని. బట్ అదే థింగ్ ఎందుకు తెలుగు కనెక్ట్స్ లో చేయట్లేదు అని అంటే
దేర్ ఈస్ వెరీ స్ట్రాంగ్ రీజన్ కావాలని ఆ పాత్రని చూస్ చేసుకోవట్లేదు ఫర్ తెలుగు కనెక్ట్స్. ఇంటెంట్ బిహైండ్ తెలుగు కనెక్ట్స్ పాడ్కాస్ట్ చెప్పాలంటే, మేము తెలుగులో ఒక పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న డేనే మేము పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. దానికోసం మోర్ దెన్ ఇయర్ హోంవర్క్ చేసాం. పాడ్కాస్ట్ చేయక ముందు మేము మోర్ దెన్ 20+ క్రియేటర్స్ కి హెల్ప్ చేసాం వాళ్ళ ప్రొఫైల్స్ ని బిల్డ్ చేయడానికి. ఎందుకనంటే జస్ట్ టు నో ఏ స్పేస్ లో ఏం వర్క్ అవుతుంది, ఏం వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ ద డే వి డిసైడెడ్ టు స్టార్ట్ అ పాడ్కాస్ట్ ఛానల్, నేను హానెస్ట్ గా రెడీగా లేను. ఐఎమ్ రియల్లీ నాట్ అప్ టు ద మార్క్. అంటే నేను పాడ్కాస్ట్ చేయడానికి, అంత పెద్ద పీపుల్ తో కూర్చొని మాట్లాడడానికి ఐ వాస్ రియల్లీ నాట్ దట్ రెడీ. బికాస్ పాడ్కాస్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్. క్రాస్ క్వశ్చన్ చేయడానికి నీకు చాలా నాలెడ్జ్ ఉండాలి. దానికోసం నేను 1 year చాలా నేర్చుకున్నాను. ఒక పాడ్కాస్ట్ కాన్వర్సేషన్ ని ఒకరు ఇంట్రోవర్ట్ ఉంటారు, ఒకరు ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు, వాళ్ళని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు ఆన్ కెమెరా. ఎందుకంటే మేము ఎవ్రీ 5 minutes కి బ్రేక్ తీసుకుని మేము పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తే 1 hour వరకు కెమెరా సాగో, ఆ 1 hour వరకు కాన్వర్సేషన్ నడుస్తూనే ఉంటుంది. దానికోసం నీకు చాలా పీపుల్ స్కిల్స్ కావాలి. దానికోసం మేము ఏం చేసామంటే స్ట్రీట్ టాక్ స్టార్ట్ చేసాం. తెలుగు కనెక్ట్స్ లో ఫస్ట్ స్ట్రీట్ టాక్ కాంటెంట్ చేసాం అనమాట. సో ఈ స్ట్రీట్ టాక్స్ ఎందుకు స్టార్ట్ చేసామంటే, స్ట్రీట్ టాక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాంటెంట్ ఇప్పటికి. నువ్వు ఒక స్ట్రీట్ టాక్ షూట్కి వెళ్ళినప్పుడు డేలో 100 people కి కలిసి కాంటెంట్ చేద్దాం అంటే ఓన్లీ 5 people టర్న్ అప్ అవుతారు. రెస్ట్ 95 people నీకు రిజెక్ట్ చేస్తారు. అక్కడ యూ బికమ్ సో స్ట్రాంగ్ బికాస్ యూ టేక్ రిజెక్షన్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ర్యాండమ్ గా రోడ్డు మీద కాలింగ్ సమ్వన్ అండ్ ఆస్కింగ్ అన్ ఇంటెలెక్చువల్ క్వశ్చన్ ఇస్ వెరీ టఫ్. బికాస్ ఎందుకంటే మేము స్ట్రీట్ టాక్స్ చేసినప్పుడు ర్యాండమ్ గా ఒక సినిమా గురించో, హీరో గురించో, హీరోయిన్ గురించో ఇలాంటి ర్యాండమ్ స్టఫ్ ఏం మాట్లాడలేదు. వి యూజ్డ్ టు టాక్ అబౌట్ బ్రాండ్స్, కన్స్యూమర్ బిహేవియర్, ఇన్సైట్స్, వీళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు వెబ్సైట్స్ లో కానీ, యాప్స్ లో కానీ, ఇలాంటి టాపిక్స్ మాట్లాడేవాళ్ళు. దీనివల్ల చాలా మంది ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. ఓన్లీ విత్ స్ట్రీట్ టాక్స్ చాలా నేర్చుకున్నాం నేను అండ్ మా టీమ్. మీ డూయింగ్ స్ట్రీట్ టాక్స్ పాడ్కాస్ట్ కి నాకు చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఒక కాన్వర్సేషన్ ఐస్ బ్రేకింగ్ ఎలా చేయాలి, ఒక 1 hour ఒక పర్సన్ తోని బోర్ కొట్టకుండా కాన్వర్సేషన్ చేయాలనేది అంత ఈజీ థింగ్ కాదు. అది నేను స్ట్రీట్ టాక్స్ లో నేర్చుకున్నా. సో ఇలాగ స్ట్రీట్ టాక్స్ చేయడం వల్ల పాడ్కాస్ట్ కి చాలా హెల్ప్ అయింది. పాడ్కాస్ట్ ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా క్లోజ్ పీపుల్ కి మేము చెప్తున్నాం అనమాట దట్ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అ పాడ్కాస్ట్. అంటే వన్ ఆఫ్ అవర్ వెరీ క్లోజ్ డియరెస్ట్ ఫ్రెండ్, వెల్ విషర్ ఆఫ్ us, ఈజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ టు. అతను ఒక మాట అన్నారు, అరే నువ్వు పాడ్కాస్ట్ చేస్తే ఎందుకు చూస్తారా జనాలు, నీకు బిజినెస్ లో నాలెడ్జ్ ఉందని ఎలా తెలుస్తుంది, నువ్వు బిజినెస్ పాడ్కాస్ట్ చేస్తాను అంటున్నాను అన్న. ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే తను చెప్పింది రైటే. నాకు బిజినెస్ లో నాలెడ్జ్ ఉందని, బిజినెస్ నాకు అర్థం అవుతుందని జనాలకి ఎలా తెలుస్తుంది? జస్ట్ డూయింగ్ పాడ్కాస్ట్ జనాలకు తెలియదు. దానికోసం ఏం చేయాలని చెప్పి చాలా థింక్ చేసాం. అప్పుడు రాదర్ దెన్ స్టార్టింగ్ పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేసే కన్నా బిజినెస్ కాంటెంట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి తెలుగు బిజినెస్ టాక్ స్టార్ట్ చేసాం. తెలుగు బిజినెస్ టాక్స్ లో ఏంటంటే యూస్ టు డూ లాంగ్ బిజినెస్ కేస్ స్టడీస్. అంటే ఒక బిజినెస్ కేస్ స్టడీని డీటెయిల్డ్ గా బ్రేక్ డౌన్ చేయడం, లైక్ అది కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాం. అంటే లైక్ జస్ట్ ఏదో ర్యాండమ్ బిజినెస్ కేస్ స్టడీని బ్రేక్ డౌన్ చేసే కన్నా ఎక్కడైతే బిజినెస్ పేపర్స్ చాలా తక్కువ ఉంటాయో అలాంటి వీడియోస్ చేద్దాం అని చెప్పి చాలా ఛాలెంజ్ గా తీసుకుని తెలుగు బిజినెస్ ఛానల్ స్టార్ట్ చేసాం. అంటే తెలుగులో ఇప్పటి వరకు ఎలాంటి వీడియోస్ అయితే లేవో, ఎలాంటి టాపిక్స్ అయితే ఎవరు చేయలేదో ఆ వీడియోనే చేద్దాం అనుకున్నాం. ఇట్ ఈస్ ఇండస్ వ్యాలీ రిపోర్ట్. వెరీ ఫస్ట్ స్క్రాచ్ ఛానల్ లో ఇండస్ వ్యాలీ రిపోర్ట్ చేసాం. 2024 లోనే ఫస్ట్ మేమే చేసాము, 2025 లోనే మేమే చేసాం. బికాస్ దట్స్ అ వెరీ టఫెస్ట్ వీడియో టు బ్రేక్ డౌన్. తర్వాత ఇన్స్టాగ్రామ్ లో షార్ట్ ఫామ్ లో బిజినెస్ బ్రేక్ డౌన్స్ ని, బిజినెస్ కేస్ స్టడీస్ చేయడం స్టార్ట్ చేశాను. దీని నుంచి ఐ గోట్ అ వాలిడేషన్. నేను కాంటెంట్ చేస్తే పీపుల్ చూస్తారు, నేను బిజినెస్ ని బ్రేక్ డౌన్ చేస్తే పీపుల్ వింటున్నారు, పీపుల్ కి అర్థం అవుతుంది. సో మేము బిజినెస్ పాడ్కాస్ట్ చేయొచ్చు అని దాని తర్వాత వీ స్టార్టెడ్ తెలుగు కనెక్ట్స్ పాడ్కాస్ట్. ఈ టాపిక్స్ అన్ని ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ రియల్లీ ఫీల్ దిస్ ఇస్ ద రైట్ టైం, మీకు ఇవన్నీ తెలియాలి ఎప్పటికైనా అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. నాకు ర్యాండమ్ గా ఎక్కువ మంది చేసే DM లో ఎక్కడైనా కలిసినప్పుడు అందరూ అడిగే కొన్ని టాపిక్స్ ఉంటాయి. అలాంటి టాపిక్స్ ఇప్పుడు మీతో కొంచెం షేర్ చేసుకుంటాను. లైక్ మోస్ట్ పీపుల్ అడిగే థింగ్ ఏంటంటే, ఎన్ని పాడ్కాస్ట్లు చేస్తున్నారు కదా, మీరు ఏం నేర్చుకున్నారు అని అడుగుతారు. ఇది ఒకసారి ఎప్పుడో ఒక 1 year బ్యాక్ నా వీడియోలో కూడా చెప్పాను. బిఫోర్ కాంటెంట్ వంశీ చాలా డిఫరెంట్ పర్సన్. ఆ వంశీని తలుచుకుంటే ఇప్పుడు నేనే హేట్ చేసుకుంటాను. అలాంటి పర్సన్ నుంచి మీ బీయింగ్ టుడే కంప్లీట్లీ కాంటెంట్ హెస్ చేంజ్ ఇన్ మీ. అంటే ఎలా అంటే ఐ యూస్ టు బి వెరీ ఫ్యూరియస్, అంటే ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోయి ఇలాంటి మైండ్ సెట్ ఉండేది నాకు. కాంటెంట్ కంప్లీట్లీ చేంజ్డ్ మీ యాజ్ అ పర్సన్. కాంటెంట్ మేడ్ మీ మోర్ అకౌంటబుల్, మోర్ రెస్పాన్సిబుల్, చాలా పేషెన్స్ ని బిల్డ్ చేస్తుంది. ఇవన్నీ ఎలా జరిగాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కాంటెంట్ అని కాదు. నేను నా లైఫ్ లో హైదరాబాద్ రావడం, హైదరాబాద్ లో ఉందా అనుకోవడమే ఇట్స్ గేమ్ చేంజింగ్ డిసిషన్ అని చెప్పాలి. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ మంత్ ఒక 5-6 ఫౌండర్స్ కి కలిసేసరికి నీ మైండ్ సెట్ కంప్లీట్లీ మారిపోతుంది. లాంగ్ టర్మ్ థింకింగ్ చాలా పెరుగుతుంది. పీపుల్ బిసైడ్ యూ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు నీకు. అంటే నువ్వు ఎవరితో ఉంటున్నావు, ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నావు, ఇది చాలా మ్యాటర్ చేస్తుంది. వన్ వెరీ బిగ్ లెర్నింగ్ ఏంటంటే, మనం పెట్టుకునే గోల్స్ కి ఇట్స్ నాట్ ఈజీగా చేసేసినో కాదు, ఈజీగా ఒక డికేడ్ పడుతుంది. అంత పేషెన్స్ అండ్ అంత లాంగ్ టర్మ్ థింకింగ్ మనకు ఉండాలి. అండ్ ఎవ్రీ ఫౌండర్ స్టోరీ, నేను మోస్ట్లీ పీపుల్ కలిసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు గోల్డెన్ స్పూన్ తోనో సిల్వర్ స్పూన్ తోనో పుట్టలేదు. అందరూ మనలానే ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళ డ్రీమ్స్ కి చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసిన వాళ్ళు. ఇట్స్ ఆల్ ద టైమ్ అండ్ ద ఎఫర్ట్స్ యూ కీప్. అది కంప్లీట్లీ చేంజ్ చేసింది. అంటే లైక్ మనం ఎందుకు ఒక బిగ్ గోల్స్ ని అచీవ్ చేయకూడదు, మనం ఎందుకు అంత పెద్ద డ్రీమ్స్ కి కష్టపడకూడదు. అండ్ నా విషయంలో వస్తే ద కాంటెంట్ యూ కన్జ్యూమ్ నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ద బెటర్ కాంటెంట్ యూ కన్జ్యూమ్, ద బెటర్ పర్సన్ యూ బికమ్. I wanted to share something to wannabe creators, podcasters కి, ఎస్పెషల్లీ పాడ్కాస్టర్స్. నువ్వు ఓన్లీ మనీ మేక్ చేసుకోవడానికి పాడ్కాస్ట్ లోకి వస్తానంటే రావద్దు. బికాస్
పాడ్కాస్టింగ్ లో ఓన్లీ 1 to 3 players కి మాత్రమే మనీ ఉంది, రెస్ట్ ఎవ్రీవన్ ఆర్ సఫరింగ్. సో ఇట్స్ బెటర్ యూ అవాయిడ్ పాడ్కాస్టింగ్ ఫర్ మేకింగ్ మనీ. అయినా నేను వస్తాను, దిగుతాను, పాడ్కాస్ట్ చేస్తా, మనీ సంపాదిస్తానంటే రా, దిగు, సఫర్ అవు. చాలా మంది విన్న తర్వాత నువ్వు పాడ్కాస్టింగ్ స్పేస్ లో ఉన్నావు, నీ కాంపిటీషన్ రాకూడదని చెప్పి ఈ మాట అంటున్నాను అంటారు. టు బి ఆనెస్ట్, నేను ఎవరిని కాంపిటీషన్ లో ఫీల్ అవును అసలు. బికాస్ మా విజన్, మా గోల్ ఇదంతా చాలా డిఫరెంట్. వీఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఎనీ వన్. ఇన్స్టెడ్ మీరు చాలా మంది పాడ్కాస్టర్స్ ఎవరికైనా అడగొచ్చు, వీ హెల్ప్ ఫ్యూ ఆఫ్ దెమ్. మేము ఎవరైనా కాంటెంట్ సెగ్మెంట్ లో నాకు మెసేజ్ చేసి ఏ క్రియేటర్ ఎవరికైనా అడిగితే రిగార్డింగ్ సంథింగ్ నాకు తెలిసింది ఎప్పుడేం తెలియదని చెప్పలేదు, అందరికీ కూడా నేను వాల్యూ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. దట్ ఈస్ ద రియల్ నెట్వర్కింగ్. నాకైతే చాలా మంది మెసేజ్ చేస్తారు, అన్న నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది అని. సి, పాడ్కాస్టింగ్ కన్నా తెలుగు బిజినెస్ టాక్స్ ఇస్ వెరీ టఫ్ ఛానల్ టు క్రియేట్. అంటే అందులో కాంటెంట్ మేము ఏదైతే చేస్తున్నామో చాలా ఎఫర్ట్స్ పడతాయి. బట్ ఆ కాంటెంట్ చేసినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేస్తాను, అంత ఎఫర్ట్స్ పెట్టినా, అంత కష్టం ఉన్నా. ఎందుకనంటే అది కంప్లీట్లీ నీ మీద, నీ టీం మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ పాడ్కాస్టింగ్ అలా కాదు. సో ఇట్స్ బెటర్ చూస్ వైస్లీ. అండ్ తెలుగులో కాంటెంట్ చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది, చాలా స్కోప్ ఉంది మనీ మేక్ చేయడానికి. అండ్ తెలుగులో చాలా కేటగిరీస్ ఆఫ్ కాంటెంట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో అలాంటి కాంటెంట్ కేటగిరీస్ ఏవైనా నువ్వు ట్రై చేస్తే దేర్ ఇస్ వెరీ స్కోప్, యూ కెన్ మేక్ మనీ. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా నీష్ ఛానల్ బిల్డ్ చేస్తే యూ కెన్ రియలీ మేక్ మనీ. సో ఇది చెప్పిన తర్వాత నువ్వు వస్తానంటే జాయిన్ ద క్లబ్. నేను ఈ టాపిక్స్ మీతో ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను. అందుకు ఒక 50 episodes అయిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి చాలా రోజుల నుంచి, ఎన్నో మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఐ హోప్ నేను ఎవరిని హర్ట్ చేయలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ 50 episodes కంప్లీట్ చేసుకున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ గ్రేట్ఫుల్. నా నుంచి, మా టీం నుంచి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. కీప్ సపోర్టింగ్ అస్.